ఓ భక్తులారా, కార్తీక మాసంలోని 22వ రోజు కథ. పురంజయుడు శ్రీహరిని సంపూర్ణ విశ్వాసంతో పూజించిన భక్తుని గాథ. భక్తి ఉన్న చోట ఓటమి ఉండదు. అదే ఈరోజు సందేశం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించుట. అత్రి మహాముని తిరిగి అగస్త్యుడికి ఇలా చెబుతున్నాడు. పురంజయుడు వశిష్ఠులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచి అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడిని షోడచోపచారాలతో పూజించాడు. శ్రీహరిని గానం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం అయిన వెంటనే నదికి పోయి తిరిగి స్నానం ఆచరించి తన ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణు భక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మేడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుడి వద్దకు వచ్చి, ఓ రాజా, విచారించకు. నువ్వు వెంటనే చెల్లా చెదరై ఉన్న నీ సైన్యాన్ని తీసుకొని యుద్ధ సన్నిధుడివై శత్రురాజులతో పోరాడు అని చెప్పి పంపాడు. దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుడి సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడసాగింది. పురంజయుడు అతని సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు. అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పురంజయుడి విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు. ఓటమి పాలైన కాంభోజాది భూపాలురు పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు. పురంజయుడు విజయలక్ష్మితో కలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు. పురంజయుడికి విజయం వరించింది. విజయలక్ష్మితో తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు. శ్రీహరిని నమ్మిన వారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజయుడి వృత్తాంతం నిరూపించింది. అంతకుముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుడికి తన తండ్రి హిరణ్యకశపుడు ఇచ్చిన విషం అమృతతుల్యమైంది. ఎన్నో సందర్భాల్లో అధర్మం ధర్మంగా మారింది. దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మమవుతుంది. తాడు కూడా పాములా కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీ స్నానమునర్చి దేవాలయంలో జ్యోతులను వెలిగించి దీపారాధన చేసినట్లయితే సర్వ విపత్తులు తొలగిపోతాయి, అన్ని సౌఖ్యాలు సమకూరుతాయని అగస్త్యుల వారికి అత్రి మహర్షి వివరించారు. ఇది స్కాంద పురాణాంతర్గతేన వశిష్ఠ ప్రోక్తః కార్తీక మహత్యః 22వ అధ్యాయః సమాప్తః. 22వ రోజు పారాయణం సమాప్తం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.